హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మొన్న 'అఖండ 2' టీజర్ రిలీజ్ చేశారు. దానిపైన మనం రివ్యూ కూడా చెప్పుకున్నాం. అయితే ఆ టీజర్‌లో లాస్ట్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ చేశారు. సెప్టెంబర్ 25న రాబోతుంది మూవీ అని చెప్పేసి. అంతకుముందే పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమాకు కూడా అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 25నే మూవీ రాబోతుందని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఒక డిబేట్ అయితే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. బాలకృష్ణ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. మరి సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళిద్దరు పోరు ఏ విధంగా ఉండబోతుందంటారు సార్? అంటే 2 సినిమాలు కాదు, ఇంకా 2 సినిమాలు వచ్చినా సంతృప్తిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు అని చెప్పి వాళ్ళు అక్కడ థియేటర్ యాజమాన్యాలు రోధించడం మనం చూస్తూనే ఉన్నాం రోజు. అంటే ఈ మధ్య కాలంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు ముందుకొచ్చి హీరోలకు విజ్ఞప్తి చేసినాయి. కనీసం నెలకొక రిలీజ్ ఉండేటట్టు చూసుకోండి బాబు, నెలకి ఒక హీరో రిలీజ్ ఉన్నా చాలు అని అడుగుతున్నారు. ఇటువంటి కండిషన్లో 2 హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే సెలబ్రేషనే. థియేటర్లో అవైలబిలిటీ ఉంటుంది, స్క్రీన్స్ షేరింగ్ గొడవ లేదు, ఏం చేసినా వాళ్ళని అకామిడేట్ చేయవచ్చు. అలాగే పబ్లిక్ కూడా ఆ మూడ్లో ఉంటారు. ఆ సినిమా చూస్తారు, ఈ సినిమా చూస్తారు, 2 సినిమాలు చూస్తారు. కన్వీనియంట్గానే ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇదేదో వార్ లాగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ అనేటువంటి యుద్ధ వాతావరణం ఏదో ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. బాగున్న సినిమా ఎడ్జ్ తీసుకుంటుంది. ఒకవేళ ఈ 2 సినిమాల్లో 'ఓజీ' అలాగే 'అఖండ'కు సంబంధించి, 'అఖండ' అనేది ఒక డిఫరెంట్ జోనర్లో సినిమా, అది 'ఓజీ' అనేది అదొక నేపథ్యం వేరు ఆ సినిమాకి టోటల్గా. కాబట్టి ఇక్కడ రెండింటికి ఏమాత్రం పోలికలు లేవు. ఒకే తరహా కథతో ఒకే రోజు రిలీజ్ అయిపోయిన సినిమాలను కూడా చూసాం మనం గతంలో. ఒకే వారంలో ఒకే కథతో రిలీజ్ అయిన సినిమాలు కూడా చూసాం. కాబట్టి అది పోటీ, అది గొడవ. అలాగే ఒకేసారి 5-6 సినిమాలు రిలీజ్ అయితే పోటీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు టోటల్గా. రెండోది, ఇప్పుడు ఎగ్జిబిటర్ల గొడవ ఏంటంటే 2 సినిమాలు ఒకే డేట్ వేయకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకోగలిగితే, ఒక వారం ఈ సినిమా థియేటర్లను ఎంగేజ్ చేస్తుంది, ఇంకొక వారం ఆ సినిమా ఎంగేజ్ చేస్తుంది, ఈ లోపల ఇంకో సినిమా ఏదైనా పడితే. అంటే నిజానికి ఒకప్పుడు సినిమాల్లో విజయాల శాతం తగ్గుతోంది అనే ఉద్దేశంతో కుమ్మక్కు రిలీజులు అని ఒక కాన్సెప్ట్ని అమర్చి చేశారు దిల్ రాజు గారే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి హీరో సినిమాకి, అంటే ప్రతి పెద్ద హీరో సినిమాకి 15 రోజులు గ్యాప్ ఉండేటట్టు చూద్దామని. అంటే రిలీజులు ఏదో ఒక మేరకు ఉధృతంగా ఉన్నటువంటి రోజులు అవి. ఆ టైంలో ఈ కుమ్మక్కు రిలీజులు అనేది తీసుకొచ్చాడు. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యి ఒకదానికొకటి పోటీగా మారి, ఒకటి డిజాస్టర్ అయ్యి, ఒకటి ఇబ్బంది పడి, అలా కాకుండా సోలో డేటే ఇద్దాం ప్రతి సినిమాకి, ప్రతి హీరోకి ఒక 15 రోజులు ఒక సోలో టైం ఇచ్చేసి చూద్దాం, తద్వారా ఆ సినిమా ప్రాఫిటబుల్గా బయటపడిపోతుంది అని ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా చేసే అంటే సినిమా పరిశ్రమకి న్యాయం చేస్తున్నాం అనే స్పృహతో ప్రేక్షకులకు అన్యాయం జరిగినటువంటి ఒక సందర్భం నడిచింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పోటీ కాదు, పాడు కాదు, కుమ్మక్కు రిలీజుల అవసరం వచ్చింది ఇప్పుడు ఎగ్జిబిటర్లకి. ఎందుకంటే ప్రతి సినిమాకి 15 రోజులు గ్యాప్ తీసుకోండి. వాళ్ళు నెలకొక సినిమా అడుగుతున్నారు. 15 రోజుల గ్యాప్లో పెద్ద హీరోల సినిమాలు పడితే అంతకంటే కావాల్సిందే ఉంది సింగిల్ స్క్రీన్స్కి. ఇంకా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ కాని దశలో ఈ కుమ్మక్కు రిలీజుల కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు హీరోలందరూ మార్కెట్ వేటలో భాగంగా పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా కథలు, వేరే ప్రపంచం, ఆ ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో వాళ్ళకి 1.5, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు టైం పడుతోంది. ఇది పరిస్థితి. 12 మంది హీరోలు ఉన్నారు, నెలకొక రిలీజ్ ఉంటే 12 నెలలు ఏదో గడిపేస్తామన్న పద్ధతిలో మొన్న మీటింగ్లో మాట్లాడారు వాళ్ళు. 15 రోజుల గ్యాప్లో సినిమాలు పెడితే అంతకంటే ఆనందమేం లేదు వాళ్ళకి. సో ఇవి 2 ఇప్పుడు సాధ్యం కాని పరిస్థితి. అందుకని ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయిపోతే ఆ నెల పండగ చేసుకుంటారు. ఆ నెల మిగిలిన బఫర్తో వాళ్ళు కనీసం 6 నెలలు బతికేస్తారు. అందుకని ఇది ఎవరికీ ఇబ్బంది కాదు. ఈ 2 సినిమాలు ఒకే డేట్ను విడుదలవటం వలన వచ్చినటువంటి ఇబ్బంది ఎంత మాత్రమూ లేదు. కుదిరితే ఇఫ్ పాసిబుల్, ఒకవేళ అవకాశం దొరికితే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్ ఇస్తే నెలంతా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు.
ఆ నెలంతా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించే పద్ధతిలో ఇది కుమ్మక్కు రిలీజుల ప్రతిపాదన కాదు. థియేటర్లను బతికించటం అనేది, థియేటర్లకి ఫీడింగ్ ఇవ్వటం అనే యాంగిల్లో కనుక చూస్తే ఈ రెండు సినిమాలకి మధ్య కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది. టెంటేటివ్గా డేట్స్ అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత కూడా ఇది ఈ కారణాల రీత్యా మేము కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాం, ఆ సినిమాకి సోలోగా థియేటర్లు, ఈ సినిమాకి సోలోగా థియేటర్లు అన్న కాన్సెప్ట్లో మేము కొంత అకామిడేటివ్గా వెళ్దాం అనుకుంటున్నామని చెప్తే గౌరవప్రదంగానే ఉంటుంది. ఇది యుద్ధంగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యుద్ధాలు జరిగేటువంటి రోజులు, తెర యుద్ధాలు జరిగేటువంటి రోజులు, ఒక సినిమా మీద ఒక సినిమా పోటీ పడిపోయి ఘర్షణలు జరిగిపోయే రోజులు అవన్నీ అయిపోయినాయి. ఆ గతించిన రోజులు అవి. ఆ రోజులు ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం లేదు. సో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ అంటే ఉనికిని కాపాడుకోవటం అనే విషయం మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే. ప్రతి ఒక్క ట్రేడ్కి, సినిమాతో లింక్ అయి ఉన్న ప్రతి ట్రేడ్కి ఉనికే సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం అనేది పాత యాంగిల్లో చూసి మాట్లాడుతున్నారు. పాత కళ్ళజోడు తీసేసి కొత్త కళ్ళజోడు పెట్టుకుంటే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఎవరు అనుకోరు. సరే, ఇక్కడ రెండు సినిమాల టీజర్లు కూడా రిలీజ్ అయ్యి, ఓజీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అండ్ అఖండ మొన్న రిలీజ్ అయింది. సో ఇప్పుడు వీటిని కూడా కంపేర్ చేయడం మొదలు పెట్టారు. మీ ఒపీనియన్ లో రెండు టీజర్లు ఏది ఎక్కువ అట్రాక్ట్ చేసింది, మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కంటెంట్కి అదొక వేరే జానర్కి సంబంధించిన వ్యవహారం. యూత్ని కనెక్ట్ చేయటం అనేది కాన్సెప్ట్గా ఆ రోజుల్లో మొదలైన సినిమా అది. ఆ సినిమా ఈ రోజున ప్రారంభమైంది కదా, అది షూటింగ్ అయి చాలా గ్యాప్ ఇచ్చి ఇలా నడుస్తుంది. అది 2 ఏళ్ల ప్రాజెక్ట్. 2 ఏళ్ళు నుంచి 3వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం అది. అందుకని అది వేరే జానర్ సినిమా. అఖండ గొడవ వేరు. అఖండ నందమూరి బాలకృష్ణ గారు ఆయన అకామిడేటివ్గా ఉన్నాడు సినిమా పరిశ్రమతో. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయి కేంద్రీకరణ అక్కడ లేదు ఆయనకి. ఇక్కడ ఉంది. సినిమాల్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ. కాబట్టి ఈ సినిమా వేగంగానే కంప్లీట్ చేశాడు బోయపాటి సీన్. ఇది ఒక డిఫరెంట్ జానర్. ఇది ఒక ఆధ్యాత్మికము, బోయపాటి సీను తాలూకా భావజాలము, శివుడు, ఈ వ్యవహారం అంతా కనిపించింది మనకు అందులో. సో దాని అభిమానులు అంటే మూవీ లవర్స్ రెండింటినీ